1997 ఈ సంవత్సరంలో తెలుగు సినిమాలు కొత్త రికార్డులు నెలకొల్పాయి. చిరంజీవికి 1997 కమ్‌బ్యాక్ ఇయర్‌గా నిలవగా, బాలకృష్ణ, వెంకటేష్ నాన్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పారు. నాగార్జున అయితే భగీరథ చిత్రంతో ట్రెండ్ సెట్ చేశారు. విజయశాంతి టెర్రిఫిక్ రికార్డులను సృష్టించడం విశేషం. డబ్బింగ్ సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీపై 1997లో చాలా ప్రభావం చూపించాయి. 1997 డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా 1997 టాలీవుడ్ టాప్ 10 సినిమాలు, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, బాక్సాఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా జస్ట్ రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం. నెంబర్ 1 ఒసేయ్ రాములమ్మ. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసే పోరాటమే ఈ ఒసేయ్ రాములమ్మ. విజయశాంతి, దాసరి నారాయణరావు, రామిరెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. దాసరి నారాయణరావు ఈ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వ బాధ్యత వహించారు. వందే మాతరం సినిమా సంగీతాన్ని సమకూర్చారు. విజయశాంతి అప్పటికే ప్రతిఘటన, కర్తవ్యం లాంటి సినిమాలలో సోలోగా నటించి ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే. 1990స్‌లో విప్లవాల మీద చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అదే కాన్సెప్ట్‌తో ఈ కథను తెరకెక్కించడానికి కథ రెడీ చేశారు దాసరి నారాయణరావు. వందే మాతరం సినిమాస్‌తో అందించిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. విజయశాంతిలో ఉగ్రరూపాన్ని తెరపై చూపించాడు దర్శకుడు. ఈ సినిమా విజయానికి అప్పటి స్టార్ హీరోల స్థాయి చిన్నబోయింది. అలాంటి బీభత్సం సృష్టించింది బాక్సాఫీస్ దగ్గర. లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది మూవీ. 12,00,00,000 షేర్ సాధించి 30 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు, 15 కేంద్రాలలో 200 రోజులు ఆడింది. ఈ మూవీ తర్వాత విజయశాంతికి రాములమ్మ అనే ట్యాగ్ వేశారు ఆడియన్స్. నెంబర్ 2 ప్రేమించుకుందాం రా. టాలీవుడ్ చరిత్రలో మొట్టమొదటి ఫ్యాక్షనిజం సినిమా 'ప్రేమించుకుందాం రా'. వెంకటేష్ స్టార్డమ్‌తోనే బిగ్గెస్ట్ సక్సెస్ అయింది మూవీ. 'చంటి' మూవీ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ సంపాదించారు వెంకటేష్ ఈ మూవీతో. హీరోయిన్ అంజలా జవేరి ఓవర్ నైట్ స్టార్ అయింది. చాలా లవ్ సినిమాలకు కొత్త పునాదులేసింది మూవీ. మహేష్ అందించిన సాంగ్స్ అయితే రికార్డ్ క్రియేట్ చేశాయి. సినిమాలో మ్యారేజ్ సాంగ్ ఇప్పటికీ మనకు వినిపిస్తూనే ఉంటుంది. విలన్‌గా నటించిన జయప్రకాష్ రెడ్డి టాప్ విలన్‌గా ఎదిగారు. మొదటగా హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్‌ని సెలెక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాల తర్వాత ఆమె డ్రాప్ అయింది. బాక్సాఫీస్ విషయానికొస్తే 12,00,00,000కు పైగా షేర్ సాధించి 57 కేంద్రాలలో 100 రోజులు ఆడి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. నెంబర్ 3 మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి కొత్త తరహా పాత్ర వల్ల ఈ మాస్టర్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. చిరంజీవి గారు ఎవరు ఊహించని పాత్రలో నటించి కనువిందు చేశారు. చిరుకు జోడీగా సాక్షి శివానంద్ నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో డీటీఎస్‌లో రికార్డ్ చేసిన మొట్టమొదటి మూవీగా మాస్టర్ నిలిచింది. తమ్ముడు అరె తమ్ముడు అనే సాంగ్ చిరంజీవి పాడడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కథ, కథనం కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. కాకినాడ, గుంటూరు, వైజాగ్ లాంటి ఏరియాస్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. చిరు స్టామినా ఏంటో చూపించింది మాస్టర్. 11,50,00,000 షేర్ సాధించి చిరు కెరీర్‌లో టాప్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 52 కేంద్రాలలో 100 రోజులాడింది. నెంబర్ 4 హిట్లర్. చిరు వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న టైంలో చిరుకి కమ్‌బ్యాక్ ఫిల్మ్‌గా నిలిచింది హిట్లర్. 1997 జనవరిలో సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ ఆ ఛాయలు ఎక్కడ కనిపించలేదు. ముందుగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది మూవీ. నడక కలిపిన నవరాత్రి సాంగ్‌కి అయితే చిరంజీవి స్టెప్స్ చూసి ఫిదా అయ్యారు ఆడియన్స్. 'రంభ గ్లామర్స్' మూవీకి మెయిన్ ఎసెట్‌గా నిలిచింది. టోటల్‌గా 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 11,00,00,000 షేర్ సాధించింది మూవీ. నెంబర్ 5 అన్నమయ్య. నాగార్జున అద్భుత నటన, రాఘవేంద్రరావు సృష్టి, సుమన్ వెంకటేశ్వర స్వామిగా అభినయం, ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇలా అన్నీ కలిస్తే అన్నమయ్య. 'నిన్నే పెళ్లాడుతా' తర్వాత ఈ చిత్రంలో నటించడానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగార్జున ఇలాంటి సినిమా ఎందుకు ఒప్పుకున్నారని విమర్శించిన వారు ఎందరో. నాగార్జున అవేవి పట్టించుకోలేదు. నాగార్జున రిస్క్ చేశాడు కాబట్టే అద్భుతమైన కథ మనం చూడగలిగాం. విడుదలైన నెల రోజుల వరకు థియేటర్‌కి ఎవరూ రాలేదు సినిమా చూడడానికి. మూవీ ఫ్లాప్ అని డిసైడ్ చేశారు. ఆ తర్వాత రాను రాను థియేటర్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కీరవాణి అందించిన 18 సాంగ్స్ చార్ట్ బస్టరే. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. 42 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి 10,00,00,000కు పైగా షేర్ సాధించింది మూవీ. నెంబర్ 6 పెద్దన్నయ్య. నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. శరత్ దర్శకత్వంలో ఇంద్రజ, రోజా, శుభశ్రీ ప్రధాన పాత్రలో నటించారు. 'కల్లో కల్యాణమాల', 'చెక్కిలాక చుక్క' సాంగ్స్ ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి.
బాలయ్య నటనతోనే సక్సెస్ అందుకుంది మూవీ. గుంటూరు, ఉత్తరాంధ్రలో ఆల్ టైమ్ టౌన్ రికార్డులను చాలానే సృష్టించింది మూవీ. నైజాంలో సరైన కలెక్షన్స్ రాని కారణంగా ఇండస్ట్రీ హిట్‌ను మిస్ చేసుకుంది. అన్నాదమ్ముల ఆప్యాయతను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి 10,00,00,000కు పైగా షేర్ సాధించింది మూవీ. మొదటిసారిగా బాలయ్య కెరీర్‌లో 10,00,00,000 షేర్ సాధించిన మూవీగా రికార్డు నిలిచింది. ఈ చిత్రం 1997 సంక్రాంతి బరిలో భారీ హైప్‌తో రిలీజ్ అయింది. నెంబర్ 7 పెళ్లి చేసుకుందాం. వెంకటేష్, సౌందర్యల నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఇవ్వడంతో మంచి సక్సెస్ సాధించింది మూవీ. చాలా మంది హీరోయిన్‌లు రిజెక్ట్ చేసిన పాత్రలో సౌందర్య నటించి మంచి మార్కులు తెచ్చుకుంది. మామూలు కథతో తెరకెక్కి కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది మూవీ. శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది అనే కథాంశంతో తన స్టైల్‌లో చూపించాడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. హిట్లర్ మూవీ కారణంగా కొంత వెనుకబడింది. టాలీవుడ్‌లో సక్సెస్ అయిన తర్వాత తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో రీమేక్ అవ్వడం విశేషం. తెలుగులో 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 9,00,00,000 షేర్ సాధించింది. నెంబర్ 8 శుభాకాంక్షలు. ప్యూర్ లవ్ స్టోరీకి ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ అవ్వడంతో సక్సెస్ అందుకుంది ఈ శుభాకాంక్షలు. జగపతి బాబు కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. జగపతి బాబు సీన్స్, కామెడీ హైలైట్‌గా కుదిరాయి. రాశి, రవళి ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తన మాయాజాలాన్ని చూపించి సక్సెస్ సాధించారు. క్లైమాక్స్ అయితే విశేషంగా ఆకట్టుకుంది. 150 రోజులతో పాటు 175 రోజులు కూడా ప్రదర్శింపబడి చాలా ఏరియాలో స్టన్నింగ్ రికార్డులు క్రియేట్ చేసింది. సాంగ్స్ అయితే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. టోటల్‌గా 7,50,00,000 షేర్ సాధించడం విశేషం. జగపతి బాబు కెరీర్‌లో అప్పటికే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది శుభాకాంక్షలు. నెంబర్ 9 పెళ్లి. వైవిధ్యమైన కథాంశంతో కట్టిపడేసే చిత్రం ఈ పెళ్లి. చాలా సింపుల్ కథకు ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ చేశాడు దర్శకుడు కోడి రామకృష్ణ. ఎస్ఏ రాజ్ కుమార్ అందించిన సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. 'రుకు రుకు రుక్కుమిని' అనే సాంగ్ అయితే బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది. యూత్‌ని అయితే విపరీతంగా ఆకట్టుకుంది మూవీ. 10 డైరెక్ట్ కేంద్రాలలో 100 రోజులు ఆడి 7,00,00,000 షేర్ సాధించింది. కొన్ని ఏరియాస్‌లో అయితే హౌస్‌ఫుల్‌గా నడిచింది 50 రోజుల వరకి. నెంబర్ 10 ఎగిరే పావురమ్మ. యూత్‌ని బాగా ఆకట్టుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'ఎగిరే పావురమ్మ'. అప్పటికే స్టార్‌గా ఎదిగిన శ్రీకాంత్, జేడీ చక్రవర్తి హీరోలుగా నటించడంతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. హీరోయిన్ లైలాకు స్టార్డమ్ వచ్చింది ఈ మూవీతోనే. ఇలాంటి కథలు కూడా సక్సెస్ అవుతాయా అనేలా తీర్చిదిద్దాడు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. మలయాళంలో హిట్ అయిన 'సల్లపం' అనే చిత్రానికి రీమేక్ ఈ 'ఎగిరే పావురమ్మ'. మాఘమాసం ఎప్పుడొస్తుందో అనే సాంగ్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అందరి నోటా ఫీడ్ అయింది ఈ సాంగ్. 6,50,00,000 షేర్ సాధించి షిఫ్ట్‌లతో కలుపుకొని 100 రోజుల పండుగ జరుపుకుంది. ఈ 10 సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.